శుద్ధీకరించండి సప్ప, అభిషేకించండి, బలపరచండి రాజా. మీరే ఆశీర్వదించి నడిపించమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని పాటలు దేవునికి సన్నిధానం పాడి ఆయన నామం మహిమపరుస్తాం. హల్లెలూయా. కన్నడ పాట పాడు. ಜೀವದಿಂದೆತ್ತವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಜೀವದ ಅಧಿಪತಿಯೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಜೀವದಿಂದೆತ್ತವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಜೀವದ ಅಧಿಪತಿಯೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. ಮರಣವ ಗೆದ್ದವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಪಾತಾಳ ಜಯಿಸಿದವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಮರಣವ ಗೆದ್ದವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಜೀಸಸ್. ಪಾತಾಳ ಜಯಿಸಿದವನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, ರಬಲದ ಗದರ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. ಓ ಯೆಸ್ ಜೀಸಸ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಓ ರಬರ ಲರದ ಗದಗಲ ಬರ ಶರಬ ಖರಗದುರ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, హల్లెలూయా హోసనా. పరిశుద్ధాత్మనే, ఓ ఈ సమయದಲ್ಲಿ ಇಳಿದು ಬಾರಪ್ಪ, మమ్మల్ని ముట్టండి తండ్రి, మాతో ఉండండి తండ్రి. ఆది నుంచి అంత్యం వరకు ప్రభా మీ యొక్క అభిషేకం మమ్మల్ని నడిపించాల ప్రభా. అలాంటి ఒక క్రియ తండ్రి ఈ సభలో ఈరోజు జరగని తండ్రి. ఓ పరిశుద్ధ ఆత్మనే ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಪರಾಕ್ರಮಶಾಲಿಯೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ, ಪರಾಕ್ರಮಶಾಲಿಯೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ, ರಬಲ ಖರಗದುರ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ.
bala kandara sharabakadura. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Adbhuta Swarupiye Ninna Aaradhane Maduve. Yes, amen. ಬಿಡುಗಡೆ ಕೊಡುವವರೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ಅದ್ಭುತ ಸ್ವರೂಪಿಯೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ಬಿಡುಗಡೆ ಕೊಡುವವರೇ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹೋಸನಾ. Rabaladi Karagadura. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hallelujah, Hosanna. Amen. Oh, Hallelujah. Rabalada Garadala Sharala Bakaragadura. Oh, Rabala Shiribi Karagadagala Karagadura. Ribabala Karagadagala Karagadura. Ribala Shiribala Kadagaragadura. Amen. చివరిగా ఒకసారి పాడదామా మనం అందరం చేరి. ఓ హల్లెలూయా హోసనా. హల్లెలూయా హోసనా. ఆమేన్. అందరి చేతులు తట్టి దేవునికి నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక ఫ్రెష్ మార్నింగ్ గా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒక కొత్త రోజుగా ఫ్రెష్ గా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా అడవి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావ పగిలినా అడవి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే
దేవుని ఆరాధించే సమయం. దేవుని ఆరాధనలోకి మనము ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క ఆత్మతో మనం పోదాం. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ 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 ஹalleluya. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. வெற்றியுண்டு வெற்றியுண்டு வெற்றியுண்டு, நமக்கு வெற்றியுண்டு வெற்றியுண்டு வெற்றியுண்டு. வெற்றியுண்டு வெற்றியுண்டு வெற்றியுண்டு, நமக்கு வெற்றியுண்டு வெற்றியுண்டு வெற்றியுண்டு. என்னென்ன துன்பம் வந்தாலும் நான் கலங்கிடவே மாட்டேன். என்னென்ன துன்பம் வந்தாலும் நான் கலங்கிடவே மாட்டேன். யார் என்ன சொன்னாலோ, யார் என்ன சொன்னாலோ நான் சோர்ந்து போக மாட்டேன். நான் சோர்ந்து போக மாட்டேன். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. என் ராஜா முன்னே செல்கிறார், வெற்றி பவானி செல்கிறார். என் ராஜா முன்னே செல்கிறார், வெற்றி பவானி செல்கிறார். இயேசுவின் தழும்புகளா, இயேசுவின் தழும்புகளா, நான் சுகமானேன் சுகமானேன், நான் சுகமானேன் சுகமானேன். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. சாத்தானின் அதிகாரம் எல்லாம் என் நேசர் பறித்து கொண்டார். சாத்தானின் அதிகாரம் எல்லாம் என் நேசர் பறித்து கொண்டார். சிலுவையில் அறைந்து விட்டார், சிலுவையில் அறைந்து விட்டார். இயேசு காலாலே மிதித்து விட்டார், இயேசு காலாலே மிதித்து விட்டார். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றியுண்டு. பாவங்கள் போக்கிவிட்டார், சாபங்கள் நீக்கிவிட்டார். பாவங்கள் போக்கிவிட்டார், சாபங்கள் நீக்கிவிட்டார். இயேசுவின் தழும்புகளால், இயேசுவின் தழும்புகளால் நான் சுகமானேன் சுகமானேன், நான் சுகமானேன் சுகமானேன். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு ஹalleluya. கிறிஸ்து
ಕಿರುಬ 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 கட்டுகளை உடைப்பது உங்க கிருப, காயங்களை கட்டுவது உங்க கிருப. கட்டுகளை உடைப்பது உங்க கிருப, காயங்களை கட்டியது உங்க கிருப. கிருப 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 கிருபையால் நிலை நிற்கிறோம், தேவ கிருபையால் நிலை நிற்கிறோம், கிருபையால் நிலை நிற்கிறோம், தேவ கிருபையால் நிலை நிற்கிறோம். வல்லமையை அழித்தது உங்க கிருப, வரங்களை கொடுப்பது உங்க கிருப, வரங்களை கொடுப்பது உங்க கிருப, வரங்களை கொடுப்பது உங்க கிருப. கிருப 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 ரபல ஸ்ரீவ கரகத பரகதுரா. கிருபையால் நிலை நிற்கிறோம், தேவ கிருபையால் நிலை நிற்கிறோம், கிருபையால் நிலை நிற்கிறோம், தேவ கிருபையால் நிலை நிற்கிறோம். கிருபையை கொண்டாடுகிறோம், தேவ கிருபையை கொண்டாடுகிறோம், கிருபையை கொண்டாடுகிறோம், தேவ கிருபையை கொண்டாடுகிறோம், கிருபையை கொண்டாடுகிறோம், தேவ கிருபையை கொண்டாடுகிறோம், கிருபையை கொண்டாடுகிறோம், தேவ கிருபையை கொண்டாடுகிறோம். ஷபாபாரா ரலகதா பரல ரகதரா ரிபாలా షిరిని కరగదగల కరగదురా. అందరూ గట్టిగా చేతులు తట్టి ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. యేసువే మీ యొక్క ప్రసన్నత మమ్మల్ని ఆరుగొనుండేదానికి, మీ యొక్క ప్రసన్నత మమ్మల్ని తండ్రి చుట్టుకొనుండేదానికి, మమ్మల్ని మీ యొక్క ప్రసన్నతలో నిలబెట్టిండేదానికి ఒక స్తోత్రం తండ్రి యేసువే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ హల్లెలూయా. Shabarala kadagarala ragada, oriba karagadagala karakadura, riba rashri karakadagala karagadura, rabala karakada balari, shibiri kirakada bala karakadura, rabala shiri karagada karagala karagadura, rababa rabada karagadura, rikaragada bala karagada rashri karagadala karakadura. Amen, amen. Shibarakala karakade kirakara larakada bakaragadura. Amen. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Amen. Amen. Nannanu kande karadali ettide mukhavanu nodi ni bekendide. Nannanu kande karadali ettide mukhavanu nodi ni bekendide. ನನ್ನನ್ನು ಕಂಡೆ ಕರದಲ್ಲಿ ಎತ್ತಿದೆ ಮುಖವನ್ನು ನೋಡಿ ನೀ ಬೇಕೆಂದಿದೆ. ನೀ ನನ್ನ ಪ್ರಾಣವೋ, ನೀ ನನ್ನ ಜೀವವೋ,
పూర్ణను నీనే అతి ಸುಂದರನು ಯೇಸುವೆ ನಿನಗಾಗಿ ಓಡುವೆ ನಿನಗಾಗಿ ಹಾಡುವೆ ನಿನ್ನ ಪಾದವುಂದೆ ನಾ ಹಿಡಿಯುವೆ 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 ನಾ ಓಡುವೆ ನಾ ಹಾಡುವೆ ನಿನ್ನ ಪಾದವುಂದೆ ನಾ ಹಿಡಿಯುವೆ ನಾ ಓಡುವೆ yes Lord ನಾ ಹಾಡುವೆ ನಿನ್ನ ಪಾದವುಂದೆ ನಾ ಹಿಡಿಯುವೆ ನೀನೇ ಯೋಗ್ಯನು ನೀನೇ ಯೋಗ್ಯನು ನೀನೇ ಯೋಗ್ಯನು ನೀನೇ ಯೋಗ್ಯನು అవును ప్రభా నువ్వు మాత్రమే యోగ్యుడు ప్రభా నిన్ను తప్ప యోగ్యుడు వేరు ఎవరు లేరు తండ్రి నువ్వు మాత్రమే పరిశుద్ధుడు తండ్రి నిన్ను తప్ప పరిశుద్ధుడు ఎవరు లేరు ప్రభా యేసువే మా నోట్లారా మా హృదయపూర్వకంగా మిమ్మల్ని పరిశుద్ధుడు 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 అని పిలిచేకి ప్రభా మీరొక్కడు మాత్రమే యోగ్యుడు ప్రభా సింహాసనం పైన ఆసీనుడు అయ్యేకి నువ్వు మాత్రమే యోగ్యుడు ప్రభా అన్ని నామాల కన్నా శ్రేష్టమైన నామం పొందడానికి నువ్వు మాత్రమే యోగ్యుడు ప్రభా ఎవరు అర్హత లేనోళ్ళు ప్రభా మా యొక్క ప్రాణ ఆత్మ శరీరాన్ని సాష్టాంగంగా మీ పాదాల ముందర పెడతాను ప్రభా ఈ యోగ్యత ముందర తండ్రి మేము అయోగ్యులుగా ప్రభా తండ్రి మీ సన్నిధానంలో ప్రభా మేము వేడుకుంటున్నాం తండ్రి గొప్ప కార్యాలు చేయండి మీ నామం మహిమపరచుకోండి మిగతా బాధల్ని తండ్రి ప్రభా మీరు అంగీకరించండి మీరే నడిపించండి మీ కృపతో తండ్రి యేసువే మీ ప్రజలుగా మీ జనాలుగా మీ బిడ్డలుగా తండ్రి మీ సమూహంలో కూర్చొని మీ హస్తక్రియలుగా ప్రభా తండ్రి మీరు చెప్పే వాక్యం ప్రకారం మమ్మల్ని మేము తండ్రి నడిపించుకునేదానికి తిద్దుకునేదానికి మాకు ఈ సమయాన్ని దయచేయండి ఆశీర్వదించండి నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మనం దేవుడి మాటలు చెప్పుకుందాం హల్లెలూయా దేవుడు మనల్ని ఎట్లా అనుకుంటున్నాడో మనల్ని ఎట్లా ఉచ్చరించి చెప్దాం దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను దుష్టుడు నన్ను తాకడు నాకు క్రీస్తు మనస్సు ఉంది ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను నేను పాపం అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి గట్టిగా చెప్పండి నా శరీరం దేవుని దేవాలయం నేను ఆయనకు మాత్రమే సొంతము ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా
దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమించబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండేవాళ్ళు ముందుకు రావచ్చు. దేవుడు మనల్ని గురించి ఇంత శ్రేష్టంగా అనుకుంటున్నాడు. అది మన నోట్ల నుంచి వచ్చాక మనకు కష్టంగా ఉంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మైక్ మా బాబు బోర్ చేసిండేది మాకు తెలియదు. ఉట్టి ధరించి కొడింది అని చెప్పి అన్నక్క నేను అనుకోని ఎప్పుడు శుక్రవారం బేస్తారం వచ్చి ఏమో చూసుకొని పోయి శుక్రవారం వేసింది. ఆ ఉట్టి ధరించి కొడింది అని. ఆ ఉట్టి ధరించి సరిపోతుంది, సరిపోయలేదు. నాకు నేను ఆయన రెచ్చిపోయా చూసుకొని చేసప్ప గ్యానింగ్ చేసి వస్తా ఉన్నారు బోర్ వేసింది దాన్ని. అది గన ఫుల్గా నీళ్ళు సిక్తే గన నీకు కోటి సూత్రాలు వేసప్ప. అది నువ్వు నాకు నిమ్మి నాకు చూపియాల తండ్రి, క్యానింగ్ చూసేది తెలియాలా చూపియాలా అని దానికి. ఆ ఎప్పుడు పెద్ద మోటార్ కన్నా ఇంకా జాస్తి వస్తుంది, మీకు నీళ్ళు బాగుంది, మీకు తెలియదు నీళ్ళు బాగా పడింది అని చెప్పాను. అదేమి కోటి నేను మొక్కొని పోయినాక ఆ బోర్ దగ్గర ఎక్కుకొని గుడ్లు మేపుకొని వేసప్ప. ఈ బోర్ వేసి ఆ గుడ్లకి ఎంత బాధపడుతుంది అనుకోసరికి ఈ బోర్లో నీళ్ళు మాకు ఇంకా 2 ఇంచులు చిక్కుడుదా, ఎలా చేసప్ప నువ్వు ఇటు చేస్తే మాకి అనేసి అనుకోని వస్తుంది. అనకు తిరిగా మన క్యానింగ్ చేసేదానికి వాళ్ళు వచ్చి నేను అనుకోని సర్దుతాకపోతే వాళ్ళు వచ్చి మా బావ క్యానింగ్ చేసే ఇప్పుడు అదంతా అన్నకు నేను అనుకోని గ్రహించకపోయినాక వాళ్ళు వచ్చేసింది. క్యానింగ్ చేసింది ఫుల్ నీళ్ళు ఉంది, మీరు మోటార్ బియ్యండా, మీకు ఎవరు చెప్పింది నీళ్ళు లేదు అనేసి 1.5 ఇంచి అని చెప్పా. అప్పుడు నేను దేవునికి ఆడే చెప్పుకుంటున్నా ఏసప్ప నేను అడుక్కొని మాత్రమే నువ్వు ఇస్తుంది, నీ కోటి సూత్రాలప్ప అనేసి ఆడే ప్రేయర్ చేసి పోయింది. ఏసు నామములో ధైర్యం చేసి ఫస్ట్ టైం ముందుకు వచ్చి నిలబడి మాన్లే నుంచి ఇప్పుడు పోతా ఉంటున్నా మాన్లే నుంచి కాపాడిన సోదరం స్వామి యేసప్ప. ఆమేన్, హల్లెలూయా. వేరే ఎవరికైనా సాక్ష్యాలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చి పోయిన వారం ಸೋತ್ರ ತಂದೆ ಅಮ್ಮ ನಾನು ಕವನಾಶ್ರೀ ಅನ್ನೋ ಹುಡುಗಿಗೆ ಫಸ್ಟ್ ಒಂದ್ಸರಿ ಗಂಡು ಮಗು ಆಗಿ ಅದು ತೀರೋಗಿತ್ತು. ಆಮೇಲೆ ಏಸಪ್ಪನ ನಾನು ಅರ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡೆ. ಅರ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡ್ಮೇಲೆ ಗಂಡು ಮಗು ಆದರೆ ಆ ಮಗು ನಿನಗೆ ಸಲ್ಲಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅರ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. ಅರ್ಕೆ ಮಾಡಿಕೊಂಡು ವಾರ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಗಂಡು ಮಗು ಆಯಿತು. ಇದು 7 ತಿಂಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಮಗು. 1 kg 300 ಗ್ರಾಮ್ ಇತ್ತು. ಅವಾಗೂ ಡಾಕ್ಟ್ರುಗಳೆಲ್ಲ ಉಳಿಯಲ್ಲ ಅಂತಂದರು. ಉಳಿಯಲ್ಲ ಅಂದಮೇಲೆ ಏಸಪ್ಪನ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಈ ಮಗುನ ಏಸಪ್ಪನಿಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂದಮೇಲೆ ಏಸಪ್ಪನ ದಯದಿಂದ ಈ ಮಗುಗೆ ಏನಾಗಿಲ್ಲ,
ಆದರೆ ಈ ಮಗುಕ್ಕೆ ಡಾಕ್ಟ್ರು ಗ್ಯಾರಂಟಿ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಆದ್ರೂ ದೇವರು ಈ ಮಗು ಉಳಿಸ್ಕೊಡ್ತಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಗಳು. ಏಸಪ್ಪನ ಪ್ರಧಾನ ಏಸಪ್ಪನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತಿದ್ದೇವೆ. ಆಮೇಲೆ Hallelujah. Praise the Lord. Hallelujah. Amen. పోయిన వారం నేను గవర్నెన్స్ గురించి ముగించిన, అంటే నేను నిబంధనల గురించి ముగించిన వెంటనే నేను నాడు యూత్ మీటింగ్లో ఒక టాపిక్ ఎత్తుతాను. అది ఈ వారం ఇవ్వాలనుకుంటే నన్ను నైట్ లేదు, దానికి ముందు నాకు వేరే టాపిక్ ఈ జనాలకని దేవుడు స్పష్టంగా నాకు తెలియజేశాడు. దాన్ని కూర్చొని ప్రిపేర్ చేసేందుకు దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు చెప్పండి చూస్తారు. ఆఫ్టర్ జీసస్ కంఫర్టర్. ఓకే, పరిశుద్ధాత్మ అంటే హీఈస్ ఎ సపరేట్ పర్సన్. హల్లెలూయా. ఆయన త్రయేక దేవుడిలో ఒక దేవుడు, కానీ హీఈస్ ఎ సపరేట్ పర్సన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమిలో ఏ క్రియ జరపాలన్నా కూడా పరిశుద్ధాత్మ ముఖాంతరం కదా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, సింసోను పైన పరిశుద్ధాత్మ దిగిన వెంటనే సింసోన్కి ఏమొస్తుందంటే బలం వస్తుంది. దావీదు పైన పరిశుద్ధాత్మ దిగిన వెంటనే ఆయన వాంచే వాయడంలో దయ్యాలు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దావీదు చిన్న పిల్లోడు, 11 వయసు పిల్లోడు, ఆత్మలో నిండిన వాడి సింహాన్ని ఏం చేశా? చీల్చేశాడు. హల్లెలూయా. ఎలుగు మట్టిని సోల్పించాడు, గొలియాతుని చంపాడు. హల్లెలూయా. సో ప్రతి విషయం ఈ భూమి పైన జరిపించాలంటే పరిశుద్ధాత్మైన దేవుడు చాలా ముఖ్యం. హల్లెలూయా. కానీ మన లోకంలో చాలా ఉంది. వాళ్ళు ఏమంటారంటే, కొన్ని సంఘాలలో ఏమంటారు, పరిశుద్ధాత్మ లేదు అంటారు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ఉంది, అన్ని భాషలు లేవు అంటారు. బైబిల్ మనకి ఏం చెప్తుందో అదిదా మనము అంగీకరించాలి. కానీ బైబిల్ లోపల ఉండేది మనము ఆపోజిట్గా పోకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఈ వాక్యంలో ఒకదాన్ని చేర్పించేవాడును ఒకదాన్ని తీసేసేవాడును వాడు ఏమైతాడంటే శాపగ్రస్తుడుగా అయిపోతాడు. హల్లెలూయా. ఈ బైబిల్లో మనం ఒకదాన్ని ఏం చేయకూడదు? యాడ్ చేయకూడదు, చేర్పించకూడదు. నీ సొంత మనసులో ఉండేదాన్ని ఏం చేయకూడదు? చేర్పించకూడదు. లేదు, ఇది నాకు ఇష్టం లేదు, అందుకు నేనేం చేస్తాను, దీన్ని తీసేస్తానని చెప్పేకి నీకు అధికారము లేదు. అట్లా చేస్తే నువ్వు ఎవరైతుంటావు? శాపగ్రస్తుడు అయిపోతాడు. హల్లెలూయా. సో ఈ బైబిల్ పర్ఫెక్ట్ గా చెప్తుంది, పరిశుద్ధాత్మైన దేవుడు ప్రతి ఒక్కరికి కానే కావాలి. హల్లెలూయా. ఎంతవరకు ఒక మనిషికి కావాలంటే, యేసు ప్రభు సేవ స్టార్ట్ చేయాలన్నా కూడా యేసు ప్రభుకి ఎవరు హెల్ప్ కావాల్సిందే? పరిశుద్ధాత్మైన దేవుడు. హల్లెలూయా. ఆయన బాప్టిజం తీసుకొని బయటికి వస్తున్నాడు. 30వ ఏడాది బాప్టిజం తీసుకొని ఆయన బయటికి వచ్చేటప్పుడు కాలు బయటికి పెట్టినే పరలోకం తెరవబడుతున్నది. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. రెండోది, పరిశుద్ధాత్మైన దేవుడు పారివాళ్ళ వలె వచ్చి ఆయన మీద కూర్చుంటాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మైన దేవుడు ఆయన పైన వచ్చి కూర్చునేసే అని అర్థం. ఆయన 30 సంవత్సరం వరకు ఆయన కానా ఊర్లో చేసిన అద్భుతం తప్ప వేరే ఏ అద్భుతము చేయలే. తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మైన దేవుడు యేసు ప్రభుకే కావాల్సిపడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నా సొంతంగా నేనేమి చేసేది లేదు, నేను ఏది వింటానో, ఏది చూస్తానో, ఏదైతే నా తండ్రి నాకు చెప్తాన్నాడో అదిగా నేను ఇక్కడ చేస్తాను. చెప్పినాడా లేదా బైబిల్? చెప్పినాడు. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఎట్లా పని చేస్తారంటే, ఒకరి నుంచి ఒకరు పని చేసేది. హల్లెలూయా. ముగ్గురు సపరేట్ గా పని చేస్తున్నారు, కానీ ఒకరి నుంచి ఒకరు పని చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పోతాను, నేను పోయి మీ మధ్యకి ఇంకొకరిని పంపిస్తున్నాను, ఆ మనిషి నిత్యం మీతో ఉంటాడు, మీకు కావాల్సింది ఏదంతా నేర్పిస్తాడు. హల్లెలూయా. వాక్యం ఉందా? ఆయన పరలోకంలోకి ఎత్తుకోబడేటప్పుడు ఈ వాక్యము చెప్తాను. హల్లెలూయా. చెప్పి ఆయన చెప్తున్నాడు, నేను పోతాను, నీకు మధ్య పంపిస్తాను. కానీ మహమ్మదీయులు అంటే మనం ఏమంటాం?
ముస్లిమ్స్, ఇస్లామీ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, యేసు ప్రభు ఇంకొక మనిషిని పంపిస్తానని చెప్పినే అది మొహమ్మద్ అంటాడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఆ వాక్యంలోనే చివరిలో చెప్తున్నాడు, నిత్యం ఆయన నీతో ఉంటాడు. మొహమ్మద్ మనతో నిత్యం ఉంటాడా? ఉండడా? లేదు. హల్లెలూయా. అంటే అది ఫాల్స్. మనతో నిత్యం ఉండేది పరిశుద్ధాత్మైన దేవుడు మాత్రమే. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఏమేమి, పరిశుద్ధాత్మ మనలో ఏమేమి పనులు చేస్తాడనేది మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. హల్లెలూయా. వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క పనులు మన పైన ఏమేమి. హల్లెలూయా. చాలా ఉంటాయి, కానీ దాంట్లో నేను స్పష్టమైంది కొన్ని మీకు నేర్పియాలనుకుంటున్నాను. హల్లెలూయా. దీంట్లో ముఖ్యమైనది ఏమంటే ఆయన మనకి తోవను చూపిస్తాడు, ఆయన మనకి గైడ్ చేస్తాడు. ప్రతి ఒక్క విషయంలో మన జతలో ఉండి దారి చూపిస్తా అంటాడు. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను 16:13. ಸತ್ಯದ ಆತ್ಮನು ಬಂದಾಗ ಆತನು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗಿ ಸಕಲ ವಿಷಯದಲ್ಲಿಯೂ సత్యకే చేరుసువను. హల్లెలూయా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించునో సంగతులను మీకు తెలియజేయను. సో ఈ పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏమంటే మనల్ని నడిపించేది. ఎట్లా నడిపించేది? హల్లెలూయా. యేసు ప్రభు ముఖాంతరంగా మనం ఏం చేసుకున్నామంటే రక్షణలోకి వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ముఖాంతరంగా రికమెండేషన్లో జిఎస్ఎం స్కూల్లో మనం అడ్మిషన్ అయిపోయాం అనుకోండి. హల్లెలూయా. ఈ స్కూల్లో ఏమైపోయినామో అడ్మిషన్ అయిపోయినాం. అడ్మిషన్ అయినంత మాత్రాన నువ్వు పాస్ అయిపోతావా? అడ్మిషన్ అయినంత మాత్రాన నువ్వు క్లాసులు పాస్ అయిపోని పోయేస్తావా? చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఈ స్కూల్, ఈ చర్చ్ అనే స్కూల్లో వచ్చి మీకు అడ్మిషన్ చిక్కేసింది. ఇప్పుడు అడ్మిషన్ అయిపోయింటారు, మీ పేరు వచ్చి ఈ స్కూల్లో రాయబడేసింది. అంత మాత్రాన మీరు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పాస్ అయినా పోయేస్తారా? లేదు మీకు ఎవరైనా కావాలన్నా నేర్పించేది కదా? హల్లెలూయా. మనకి పరలోకంలోకి రక్షణ అనేది ఒకటి చిక్కేసింది. ఎవరి ముఖాంతరంగా? యేసు ప్రభు ముఖాంతరంగా మనకి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. కానీ మనల్ని నడిపించేకి, మనకి నేర్పించేకి ఒక బోధకుడు కావాలి. హల్లెలూయా. అమ్మో వాక్యం ఎంతో మనం స్టార్ట్ చేస్తే ఆయనతో ముగించేది. మనకేం కావాలా? ఒక బోధకుడు ఖచ్చితంగా కావాలా. యేసు ప్రభు లోకంలో ఉండేంత వరకు ఆయన ఏమంటాడంటే ఆయన ఒక మంచి బోధకుడు అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు పోయినాక ఆయన వాక్యం అంటుంది, కింద నేను చూపిస్తున్న వాక్యము, వేటిని నేను మీకు చెప్తినో దాన్ని మీకు జ్ఞాపకం చేసేకి ఒక బోధకుడు వస్తాడు. హల్లెలూయా. ఆయన పేరేమి? పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన అయ్యలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులు 2వ అధ్యాయంలో మీరు చూస్తే వీళ్ళ పైన ఒక పరిశుద్ధాత్మైన దేవుడు వస్తాడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ 1వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్తారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. చూడండి, మనకి శక్తి లేదా? యేసు ప్రభు లేక వచ్చే ముందు మన దగ్గర శక్తి ఉందా లేదా? మన బాడీకి శక్తి ఉందా? యేసు ప్రభుకి వచ్చే ముందు మీరు పనులు చేస్తాంటారా? యేసు ప్రభు లేక వచ్చే ముందు మీరు సాధారణమైన పనులు చేస్తాంటారా? ఇంట్లో వంటలు, పంటలు అన్ని చేస్తాంటారా? అప్పుడు మీకు శక్తి ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మైన దేవుడు మీ లేక వచ్చేటప్పుడు మీకు శక్తి వస్తుంది అనేటప్పుడు మీ శరీరానికి శక్తి కాదు, మీ ఆత్మకు ఒక శక్తి. హల్లెలూయా.
ఇప్పుడు మనలో నేను మీకు ఫస్ట్ నేర్పించిన మనలో ఎంతమంది ఉండేది? ఎల్లమ్మ అనే దాంట్లో ఎల్లమ్మలో ఎంతమంది ఉండేది? 3. హల్లెలూయా. దానియేలు అయినంతప్పుడు దానియేలులో 3. ఎవరే కానీ వాళ్ళలో ఎంతమంది ఉండేది? 3 ఉండేది. ఎవరెవరు? శరీరం, ఆత్మ, ప్రాణం కదా. ఈ శరీరం, ఆత్మ, ప్రాణం లేకపోతే ఏ పని చేసేకి అయ్యేది. హల్లెలూయా. ఈ శరీరంలో ఈ ఆత్మ ప్రాణం లేకపోతే ఈ శరీరానికి ఏం పేరు? బాడీ. హల్లెలూయా. డెడ్ బాడీ. హల్లెలూయా. సరే, ఈ శరీరం లేకోకుండా ఈ ప్రాణము ఆత్మ ఏమైనా పనిచేసేకైతుందా? అయ్యేది. సరే, ఈ ప్రాణం లేకోకుండా ఆత్మకి ఏమని పేరు అంటే దయ్యం. హల్లెలూయా. మనం అట్లే కదా పిలిచేది. సో ఈ 3 ఒకటిగా ఉంటేనే పనిచేసేది. ఈ 3 వేరే వేరే పనులే చేసేది. హల్లెలూయా. ఈ శరీరం చేసే పని ఈ ఆత్మ చేసేకయ్యేది. ఈ ఆత్మ చేసే పని ఈ ప్రాణం చేసేకయ్యేది. ఈ ప్రాణం పని ఏమంటే బయట ఉండే గాలి లోపలికి లాగాల, ఆ గాలిని రక్తంలోకి చేర్పేలా, మనల్ని ప్రాణంతో పెట్టాలి. ఆత్మకి ఏం ప్రాణం అంటే నీకు ఏం పని చేయాలో దాన్ని జ్ఞాపకం చేయాలా, అదంతా పంపిస్తాను. నువ్వు పోయేది కరెక్టా, సరే ఇదే. హల్లెలూయా. ఒక పెళ్లికి పోవాలా, ఏ బట్టలు వేసుకోవాలా, దాన్ని అర్థం ముందర 10 సార్లు చూసుకోవాలా, మ్యాచింగ్ కరెక్ట్గా ఉందా, ఫ్లీట్లు కరెక్ట్గా ఉందా, జుమ్కి కరెక్ట్గా ఉందా, ముక్కులు కరెక్ట్గా ఉందా. ఇవంతా అందం చూపించేది ఎవరంటే కండ్లు, కానీ కంటికి అది అందం అని చెప్పేది ఎవరంటే హల్లెలూయా. కళ్ళు చూస్తుంది అంతే. ఇప్పుడు ఈ ఫోన్లో వచ్చి కెమెరా ఉంది కదా, ఈ లెన్స్ ఉంది, లెన్స్ చూస్తుంది, కానీ దాన్ని అందంగా చూపించి పట్టించేది ఎవరంటే నేను కదా. ఈ కన్ను యొక్క పని ఏమంటే చూసేది మాత్రం దాన్ని, కానీ దాన్ని అదిదా అందం అని చూపించేది ఏదంటే లోపల ఉండాలి. కరెక్టా? హల్లెలూయా. ముక్కు వాసన పడుతుంది, గబ్బు వాసన చూస్తుంది, మంచి వాసన చూస్తుంది. ఇది మంచిది, ఇది గబ్బు అని ముక్కు గ్రహిస్తుంది. ఏది లోపల తీసుకోవాలా అని చెప్పేది ఏది అంటే నీ లోపల ఉండే ఆత్మ. హల్లెలూయా. కుక్కకి ముక్కు ఉంది, నీకు ముక్కు ఉంది. కుక్కకి అన్నింటినీ వాసన చూస్తుంది, నువ్వు వాసన చూస్తావు. కుక్క పంది షడ్దాన్ని ఎత్తుకొని పోతుంది, నువ్వు షడ్డదొద్దు నాకు మంచిది కాదు. అది ఏది డిఫరెంట్ చేసేదంటే నీ అంట. సో 3 వేరే వేరే పనులుగా చేసేది, కానీ ఒకటిగా చేసేకేది, వేరేగా చేసేకి. హల్లెలూయా. అట్లా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వేరే వేరే వాళ్ళే, కానీ వాళ్ళు ఒకటిగా పనిచేసేది. ఆమేన్. సో ఈ పరిశుద్ధాత్మైన దేవుడు నాలోకి వచ్చేటప్పుడు నాకేమొస్తుందంటే ఒక శక్తి వస్తుంది. హల్లెలూయా. నా ఆత్మకు ఒక శక్తి వస్తుంది. కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై వారికి ఈ మాటలు చెప్పదని చెప్తాను. హల్లెలూయా. అట్లా మీరు 2వ అధ్యాయం చదివితే అపోస్తలులు 1 నుంచి పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. సో అందరు శిష్యులందరూ ఒకే స్థలంలో కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంది నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మైన దేవుడు మీలో వచ్చి మీలో క్రియ చేస్తున్నాడని వెంటనే ఒక ఐడెంటిటీ మీకు వస్తుంది. అదేమంటే అన్య భాషలు మాట్లాడేది. హల్లెలూయా. ఫస్ట్ మీలో రగులుకునేదేమి అన్య భాషలు మాట్లాడేది. మేము ఇక్కడ మాట్లాడుతుంటాము, మీకు ఏమి అర్థమయ్యేది. కొన్ని సందర్భాలు అది మాట్లాడే వాళ్ళకే అర్థం అయ్యలేదు, ఎందుకంటే అది ఒక వరం. దాన్ని అర్థం చేసుకునేది పరిశుద్ధాత్మ ఇచ్చే ఒక వరం. అది పొంగ నేను మీకు నేర్పిస్తాను. హల్లెలూయా. కానీ అన్య భాష లేదని చెప్పేకి లేదు. హల్లెలూయా. అన్య భాష లేదు అని చెప్పేకి ఉందా? ఎవరికైనా అధికారం ఉందా? హల్లెలూయా.
యేసు ప్రభునే కొన్ని అద్భుతాలు చేయాలనేటప్పుడు 2 సార్లు అన్ని భాషల్లో మాట్లాడు. హల్లెలూయా. ఒక బిడ్డను కాపాడేటప్పుడు ఏమంటున్నాడు? తల్లి ఏమన్నా కంటిన్యూ చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏమంటాడు? తల్లి ఎవరైనా చెప్తారా చూస్తాం. హల్లెలూయా. ఎవరు చెప్పారు? తల్లి తాకుమి. హల్లెలూయా. తల్లి తాకుమి అంటాడు. ఇంకొక స్థలంలో సిలువలో నిలబడుకొని చెప్తాడు, ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు. హల్లెలూయా. అప్పుడు కింద ఉండే వాళ్ళకి 3 భాషలు తెలుసు. పరిసయ్యులకి తెలుసు, సదుసేయులకి తెలుసు. వాళ్ళకి 3 భాషలు తెలుసు. హెబ్రీ భాష తెలుసు, అరబిక్ తెలుసు, గ్రీక్ భాషను దగ్గర తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే గ్రీక్ అయిన రోమియోలు వాళ్ళని పరిపాలిస్తున్నారు, హిబ్రూ అయింది వాళ్ళ మాతృభాష, మాక్సిమం వాళ్ళు మాట్లాడుతానని అరబిక్ భాష. హల్లెలూయా. 3 భాషలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ యేసు ప్రభు సిలువ పైన చెప్తున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని. వెంటనే దానికి అర్థం ఏమనుంది? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఇది దాని యొక్క అర్థం అని మనకి బైబిల్లో స్పష్టంగా చెప్తాను. కానీ కింద ఉండే వాళ్ళు అంటున్నారు ఏమని, ఈయన ఎందుకు ఏలి అని ఇప్పుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు అది ఒక అన్య భాష. యేసు ప్రభు మాట్లాడింది ఏమి? అన్య భాష. హల్లెలూయా. యేసు ప్రభుకే ఏం కావాల్సింది? పరలోక భాష కావాల్సింది. హల్లెలూయా. అప్పుడు పరలోక భాష మన పైన వచ్చేటప్పుడు మనము ఏం చేయాలంట? దాన్ని స్వీకరించాలా. హల్లెలూయా. మీరు చూడండి, ఈ ఒక వాక్యం ఎత్తండి. లూకా 12:10. ఇప్పుడు మేము అన్ని భాషల్లో మాట్లాడేటప్పుడు చాలా మంది గేలు చేస్తారు. ఏమి లబ 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 గబ 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 అని మాట్లాడుతున్నారు, వీళ్ళకి నోరు సించుకొని మాట్లాడుతున్నారు, షోలు సిగిపోతాండే అని చాలా పరిశుద్ధాత్మని గేలు చేస్తుంటారు. అందుకు లూకా 12:10. మనుష్య కుమారుని మీద సో యేసు ప్రభు పైన మీరు ఏమన్నా మాట్లాడినా కూడా మీకేముంది? క్షమాపణ ఉంది. యేసు ప్రభుని మీరు గేలు చేస్తారో, పరిహాసం చేస్తారో, సిలువలో ఆయన మరణించలేదంటారు, ఏమేమో చెప్తున్నారు ఇప్పుడు కథలు. అవంతా చేస్తేనూ మీకేముంది? క్షమాపణ ఉంది. కానీ పవిత్రాత్మను దూషిಸುವವನಿಗೆ క్షమాపణ లేదు. వాడు రక్షింపబడినా రక్షింపబడకపోయినా పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, లేదు పరిశుద్ధాత్మకి ఇది తప్పు, ఆయన సరిలేదు, ఆయన ఇట్లా అంటే మీకేం లేదు? క్షమాపణ లేదు. మీకు క్షమాపణ లేదంటే మీరు యాడికి పోయలేదు? పరలోకానికి పోయారు. సో మనము కొన్ని సందర్భాల్లో నోరు మూసుకొని ఉండాలి. హల్లెలూయా. ఒక తమిళ్లో చెప్తారు, ఎదాల కెట్ట అంటే నోరాల కెట్ట అంటారు, బాయాల కెట్ట నోరాల కెట్ట. ఎందుకు? ఈ నోటి దోలతో మనం చాలా చెడుకుంటాను, మన జీవితాన్ని ఏం చేసుకుంటాను? చెడుకుంటాను. హల్లెలూయా. చాలా డైవర్స్ అయ్యేదే దేని వల్ల అంటే నోటి మాట వల్ల. హల్లెలూయా. కొంచెం అణుచుకునేది నోటిని లేదు. నేను ఇట్లా. హల్లెలూయా. నువ్వు సంక నాకేంత వరకు నీ ఇట్లా. హల్లెలూయా. నీ నోరు నువ్వు ఎంత లిమిట్ లో పెట్టుకుంటావో అంత నీకు మంచిది. యేసు ప్రభు ప్రసంగం చేసేటప్పుడు మాత్రంగా మాట్లాడింది. వాక్యంలో అంటుంది, దుష్టులు కూర్చుండే చోట కూర్చోకుండా, పరిహాసాలు చేసే వాళ్ళ దగ్గర నిలబడుకోకుండా ఉండేది మీకు మంచిది. హల్లెలూయా. న్యాయ విమర్శన దినమందు మీ నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క వ్యక్తమైన మాటలకి మీరు ఏమి ఇవ్వాలా? లెక్క ఇవ్వాలి. హల్లెలూయా. అట్లంటే ఏమి? మన నోటిని మనము చాలా జాగ్రత్తగా మూసుకొని ఉండేదే మంచిది. ఈ నాలుగు ఏం లేదంటారు? నాలుగు నరం లేదు, అది ఎట్లయినా తిరుగుతుంది. ఎముక లేదు, అది ఎట్లయినా తిరుగుతుంది, ఎట్లయినా మాట్లాడుతుంది. హల్లెలూయా. నోటి నుంచి వచ్చే మాట, బుల్లెట్ నుంచి వచ్చే తోటకి స్టాప్ లేదు. హల్లెలూయా. దాన్ని స్టాప్ చేసేకి లేదు. నువ్వు ఒక మాట అనేసి నువ్వు ఎంతదా సారీ అడుగు, వాడు 10 సంవత్సరాలు అయినా కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు.
నువ్వు ఈ మాట అంటే. హల్లెలూయా. సో ఈ మాటను మనం ఏం చేసుకోవాలి? క్రైస్తవులు చాలా ముఖ్యంగా మూసుకొని ఉండేది మనం చూసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడికి చాలా మంచిది, మీ జీవితాలకి, మీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. హల్లెలూయా. మీరు చూడండి, చాలా పవర్ఫుల్ మినిస్టర్స్, చాలా దేవుళ్ళలో అధిక అద్భుతాలు చేసే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు చాలా తక్కువగా ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు ఎంత తక్కువ వీళ్ళలో ఉంటారో అంత ఎక్కువ దేవుని దగ్గర మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, బిల్లీ గ్రహాము ఆయన మాటలు మాట్లాడితే నిప్పులు రగులుకుంటాయి, అట్లుంటుంది మాటలు. ఆయన ఒక మాట, ఒక టాపిక్ ఎత్తుకునిందంటే 3 అవర్లు 4 అవర్లు మాట్లాడుతుంటారు. అంత జ్ఞానం ఉంటుంది. ఎట్లా? ఆయన స్టేజ్ మీద మాత్రమే మాట్లాడు, మళ్ళా గదిలోకి పోయి దేవుని దగ్గర మాట్లాడు. హల్లెలూయా. మనుషులతో నువ్వు ఎంత మాటలు తక్కువ చేస్తావో అంత నీకు మంచిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు మాత్రం మంచిది కాదు, నాకు మంచిది. ఎందుకంటే నా నోరు ఊరికే వండుకోకుండా నేనైపోయి ఒక విషయంలో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న విషయం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేటప్పుడు మనం అన్ని భాషల్లో అధికంగా మాట్లాడేది స్టార్ట్ చేయాలి. ఈ వరం ఎవరు ఇచ్చేది మనకి? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మైన దేవుడు మనకి వరం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఈ వరం వేస్ట్ చేసుకొని కాదు, ఈ వరాన్ని యూటిలైజ్ చేసుకో. హల్లెలూయా. పోయిన వారం నేను చెప్తే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ఈ అన్ని భాషల్లో మనం మాట్లాడేటప్పుడు అది ఏం చేస్తుందంట? అన్ని భాషలు మాట్లాడితే ఏమవుతుంది? పోయిన వారం నేను వాక్యం ఎత్తిన ప్రాఫెసీ, దీర్ఘదర్శనం చెప్పేదంటే అది సభని ఉద్ధరించేది. అన్ని భాషలు మాట్లాడితే తను తాను ఉద్ధరించుకునేది. హల్లెలూయా. ఎడిఫై అంటే క్లీన్ చేసుకునేది. హల్లెలూయా. అన్ని భాషల్లోనూ మాట్లాడేంత ఏమైతుందంటే నీ లోపల నిన్ను తగ్గించుకొని పరలోకంలో ఒక్కొక్క భాష అది. హల్లెలూయా. నువ్వు పరలోకంలో ఉండే దేవుని దగ్గర మాట్లాడేకి స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. నువ్వు పరలోకంలో ఏం చేస్తాడో దేవుని దగ్గర మాట్లాడేకి స్టార్ట్ చేస్తావు. నువ్వు పరలోకంలో మాట్లాడేకి స్టార్ట్ చేస్తా అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ని ఆయన యొక్క ఆత్మలు నింపుతా అంటాడు. హల్లెలూయా. మన ఆత్మ తక్కువైతే అంటది, దేవుని యొక్క ఆత్మ మనల్ని నింపుతా అంటాడు. హల్లెలూయా. మనలో మనం చచ్చిపోతా అంటాం, దేవుడు మనల్ని నింపుతా అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇంక్ పెన్ తెలుసా మీకు? ఇంక్ పెన్ ఇప్పుడు నేను బ్లూ ఇంక్ లో రాస్తా అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇంక్ ఖాళీ అయిన వెంటనే ఇప్పుడు నేను బ్లూ ఇంక్ తీసేసి రెడ్ ఇంక్ పోస్తాను. ఇప్పుడు ఆ పెన్ను బ్లూలో రాస్తుందా, రెడ్లో రాస్తుందా? రెడ్ కన్వర్ట్ అవుతుంది. కొంచెం చేంజ్ అయ్యి ఫుల్గా ఇంకేమవుతుంది? రెడ్లో మాట. ఎట్లా అంటే అక్కడ బ్లూ లేదు, నా లోపల ప్రవీణ్ లేదు, నా లోపల ఇప్పుడు ఎవరు నిండుకోండేది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను ఎవరు క్రియలు బయటికి తీసుకొని వస్తాను? దేవుని యొక్క క్రియలు. నేను యాడికి పోయినా దేవుని యొక్క అద్భుతాలు జరుగుతుంది. నేను యాడికి పోయినా దేవుని యొక్క మాటలు వస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మైన దేవుని యొక్క ముఖ్యమైన పని ఏమంటే మనల్ని గైడ్ చేసేది. ఎట్లా గైడ్? ఇప్పుడు గైడ్ అంటే తెలుసు కదా, ఒక ఊరికి పోయినట్టు ఒక గైడ్ వస్తాడు. ఇది ఈ యొక్క బండ ఇన్ని సంవత్సరాల ముందు ఉండింది, ఈ సెల ఇట్లాంటిది, ఈ యొక్క కట్టడము ఇప్పుడు కట్టింది చెప్తాడు కదా. అట్లా యేసు పరిశుద్ధాత్మైన దేవుడు మనకు గైడ్గా ఉండి, మనకు పరలోకం గురించి ఏమి తెలియదు. ఎవరికైనా తెలిసాడా పరలోకం ఎట్లుంటుంది? ఏమి తెలియదు. కొంతమంది దర్శనాల్లో పోయేసి వచ్చిన, నేను పోయేసి వచ్చిన, నా కూతురు చూసింది, ఆయమ పోయేసి వచ్చింది. హల్లెలూయా. అట్లా మనల్ని పిలుచుకొని పోయి చూపించేదో లేదు, అక్కడ ఉండే మెసేజ్ని డౌన్లోడ్ చేసేది. ప్రైజ్ ది లార్డ్. డౌన్లోడ్ చేసి మనకి నేర్పించే ఒక్కొక్క విషయం, బైబిల్లో ఉండే నునుపైన విషయాల సీక్రెట్స్ ఎవరు నేర్పించేదంటే పరిశుద్ధాత్మైన దేవుడు. ఆ వాక్యం ఎత్తినాము నేను చెప్పిందంటే
Hebrews 12:2 ఎత్తండి. Author and the finisher. Yes. ఆ వాక్యం ఎత్తనమ్మా. Hebrews 12:2. హల్లెలూయా. ఎత్తిందా? హెబ్రీయులు 12:10. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓడిపోక పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందకరమైన అవమానము నిరీక్ష పెట్టు శిలువను సహించు దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన మీరు అలసట పడకయు 12:2 మీరు అలసపడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు మృతి రేఖయు చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. మీరు పాపములతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. హల్లెలూయా. ఫిలిప్పీ 1:6. మీరు నాతో పాలిన వారే ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించువాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించువాడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రారంభించిన దానిని ఎవరు ముగిస్తారంట? పరిశుద్ధాత్మైన దేవుడు ముగిస్తాడు. హల్లెలూయా. మనము ఒక ఓటమిలో ఓడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు మనకి ఇప్పుడు మనము చిన్న పిల్లలు, మనల్ని నడిపించేది ఎట్లా? ఎవరు నడిపించేది? చేయబట్టుకొని అబ్బా అమ్మ నడిపిస్తుంటారు. ఎంతవరకు అంటే ఖచ్చితంగా మనకు ఒక చెయ్యి, ఒక హెల్ప్ కానే కావాలని వద్దా? చెప్పండి. చిన్నప్పుడు చేతులు పట్టుకునేకి అబ్బా అమ్మ కావాలి. అట్లే పెరిగిన వెంటనే తీసుకొని పోయి ఒక మొగుడికో భార్యకో చేతిలో పెడతారు, వాళ్ళు వాళ్ళ పిల్లల చేతిలో పెడతారు. సో హెల్ప్ అనేది కానే కావాలి. కానీ మనిషి హెల్ప్ చేయించినాను, దేవుని యొక్క హెల్ప్ చెయ్యి ఇడ్చలేదు. ఆయన చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ నీకు సహాయంగా ఉంటాను. రోమా 8:14 వాక్యం. రోమా 8:14 వాక్యం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో, హల్లెలూయా. వీటికి స్టాప్ చేస్తాను, అది ఇంకా ఉంది కంటిన్యూషన్. సో ఈరోజు నేను 2 టాపిక్ల గురించి, ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే 2 విషయాల గురించి మాట్లాడతాను. 8:14, రోమా 8:14. సో ఇప్పుడు మనకి దారి చూపించేది ఎవరు? పరిశుద్ధాత్మైన దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మైన దేవుడు మనకి ఒక్కొక్క విషయం నేర్పించేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎవరి యొక్క బాధ్యత? హల్లెలూయా. కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఆయన నేర్పిస్తాడు, నేర్చుకోవాల్సింది ఎవరి యొక్క బాధ్యత? నేర్చుకోకుండా ఇడిచిపెట్టేస్తే అది మీకు ఎంత పెద్ద లాస్ తెలుసా? ఎంత పెద్ద లాస్. ఆమేన్. ఇక్కడ పాస్టర్ మాట్లాడుతున్నాడు కదా, పాస్టర్ మూలకంగా బైబిల్లో ఉండే విషయాలు పరిశుద్ధాత్మైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని మీ చేతిలో ఉండే బైబిల్ పెట్టుకొని మీరు చూసుకోవాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నాలో పరిశుద్ధాత్మైన దేవుడిని నేను ప్రవీణ్గా మాట్లాడేటప్పుడు మీరేం చేయాలా? లేదు, తప్పు. బైబిల్ ఏం చెప్తాందో దానికి ఆపోజిట్ గా నువ్వు పోతా ఉంటావు. హల్లెలూయా. నన్ను కరెక్ట్ చేసేది పరిశుద్ధాత్మైన దేవుడు. మీలో ఆత్మ ఉంటే మీకు నేర్పించు. హల్లెలూయా. నేను ఒక సంఘానికి పోయినా, ఆ సంఘంలో 2-3 సంఘాలు అయిపోయినా. అప్పుడు నేను కాళ్ళు ఇరిగి కట్టెలు పెట్టుకొని నడుస్తాను. ఒక సంఘానికి పోయిన వెంటనే
పాటలు పాడి నేను చేతులు తట్టి పాటలు పాడినాను. పాటలు అయిన వెంటనే ఆ 2 వాళ్ళంతా కాணிకలు తెచ్చింది. అంతా కాணிకలు, రాగులు, గోధుమలు అన్నీ తెచ్చింటే ఆయమ్మ పాస్టర్ ఆయన వచ్చా సిఎస్ఐ సభలు వచ్చి రాగులు, గోధుమలు అంతా తెచ్చింటే అదంతా తీసుకొని వచ్చి బలిపీఠం పైన పెట్టి ఈ కాணிక ఈయన తెచ్చారు. ఈ కాணிక వేళ 10 రూపాయలు. మీరు ఏలం పాడండి. హల్లెలూయా. ఏలం పాడని ఒకరు 10 రూపాయలు అంటే ఇంకొక 15, ఇంకొకరు 30 ఇట్లా చెప్తాం. మరి లాస్ట్ అని వెంటనే అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని. హల్లెలూయా. దీంట్లో దేవుని యొక్క ఆత్మ ఉందా? హల్లెలూయా. ఉందా? యేసు ప్రభు సభలో వ్యాపారం చేసిన వాళ్ళని ఏం చేశారు? యేసు ప్రభు కోపపడిన ఒకే జాగా సభలో వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర యేసు ప్రభు ఏం చేసే? కోపపడారు. అప్పుడు ఈ సభలో వ్యాపారం చేస్తున్నారు, దీంట్లో యేసు ప్రభు ప్రియంగా ఉంటాడా? లేదు. హల్లెలూయా. ఇంకొక సభకు పోయినా ఆయన ప్రసంగం చేస్తున్నాడు, నాకు ఇది చాలా కష్టంగా ఉంది, ఒక సమాధానం లేదు. లేచి సభలో నుంచి బయటకు వచ్చిందంటే సమాధానం వస్తుంది. అంటే అర్థం ఏమంటే నాలో ఉండే పరిశుద్ధాత్మకి అక్కడ ఉండే ఆ యొక్క ఆమేన్ హల్లెలూయా నాలో బి పాజిటివ్, నాలో ఇప్పుడు ఏ పాజిటివ్ ఎక్కిస్తా అంటే ఎట్లుంటుంది? నాకు కాళ్ళు చేతులు తనకలాడుతూ ఉంటుంది. అది పీకేసేంత వరకు ఏమవుతుంది? తనకలాడుతుంటుంది, కొంచెం వ్యసనంగా మారిపోతుంది. హల్లెలూయా. అంటే నాలో ఒక పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు, ఆయన సాటిస్ఫై అయ్యేకిదా ఈ మెసేజ్. హల్లెలూయా. ఈడుండి పరిశుద్ధాత్మైన దేవుడు మాట్లాడుతుంటాడు. ఒకవేళ మీలో ఉండే పరిశుద్ధాత్మైన దేవుడికి అది కరెక్ట్ కాదనిపిస్తే నేను డైరెక్ట్ నా దగ్గర చెప్పొచ్చు, లేదు నా దగ్గర. అప్పుడు ఒకవేళ నాలో కరెక్షన్స్ ఉంటే నేను చేసుకోవచ్చు, లేదు మీదేమైనా కరెక్షన్ ఉంటే నేను చెప్పవచ్చు. హల్లెలూయా. అందుకే బైబిల్ మీ చేతిలో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిండే ఆ యొక్క మెసేజ్ని మీరు వినకపోతే, విని దాని ప్రకారం నడుచుకోకపోతే మీకు ఎంత పెద్ద లాస్ అంటే ఆ 8:14 చదవండి. ರೋಮ ಯಾರ್ಯಾರು ದೇವರ ಆತ್ಮನಿಂದ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರು ದೇವರ ಮಕ್ಕಳು. ಅಂತೆ ಅಂತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಾರ್ಯಾರು ದೇವರ ಆತ್ಮನ ಪ್ರಕಾರ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವ್ರು ಯಾರು? ನಡೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲವೋ ಅವ್ರು ಯಾರು? హల్లెలూయా. అంతే. సో దేవుని యొక్క కరెక్షన్స్, దేవుని యొక్క వాక్యం దీన్ని విని మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే, మీలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే మీరు ఎవరు బిడ్డలు? దేవుడు అంటాడు, యేసు ప్రభునే అంటున్నాడు, సర్ప సంతానం అంటాడు. హల్లెలూయా. చదువుకేని పరిశీలన చూసి కొన్ని సందర్భాల్లో సర్ప సంతానం అంటాడు, కొన్ని సందర్భాల్లో వ్యభిచారకులారా అంటారు. హల్లెలూయా. ఆ మాటలు దేవుని నోట్ల నుంచి మన పైకి వచ్చేకి అయ్యో అమ్మ ఇనేకి మనకేమి అయ్యలేదు. ఆ మాదిరి ఒక మాట అనే కన్నా మనం చచ్చిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి ఒకే ఒక మాట ఎదురు చూస్తాను. హల్లెలూయా. తమిళ్లో ఆ పాటలో జాన్ జబర్దస్త్ చెప్తానేమని, అది బైబిల్లో ఉంది. ఆయన వచ్చేటప్పుడు చెప్పాలంట, నా ఏమి నిష్టంగా నా పని చేసిన నా సేవకుడు. వాక్యం ఏమది వాక్యము? నిష్టంగా పనిచేసిన నా సేవకుడు. హల్లెలూయా. ఘనమైన సేవని నిష్టంగా పనిచేసిన నా సేవకుడు నువ్వు రా అని కౌగులించుకుంటాడు. వెల్ డన్. ఏ వాక్యం అది? మాథ్యూ 25 verse 21 to 23 నా చూడండి. ఆ వాక్యం ఏమంటది? అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. హల్లెలూయా. బడా నమ్మకమైన మంచి దాసుడు. ఈ మాట నేను బాగుందా? అరే వ్యభిచారులుగా నీచని ఇట్లా దేవుడు మన ఇట్లా చూసి మాట్లాడేకి మనకి ఏమన్నా ఉందా? హల్లెలూయా.
ఆయన మనకి ఇచ్చిండే ఆ భాగ్యం, సేవ అనే భాగ్యం, బిడ్లు అనే భాగ్యం. ఆయన అంటున్నాడు, ఎవరైతే పరిశుద్ధాత్మ ముఖాంతరంగా నా దగ్గరకు వస్తాడారో, ఆయన చెప్పిండేది విని నడుచుకుంటాడారో వాళ్ళని నేను ఏమని పిలుస్తాను? నా బిడ్డలు అని పిలుస్తాను. ఈ మాట ఎట్లుంది, ఆ మాట ఎట్లుంది? హల్లెలూయా. రోడ్లో పోయేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసి, మా తల్లి ఎంత మంచిదమ్మా, ఎంతమందికి ఆ అన్నం పెట్టింది, ఎంతమందికి మంచి చేసింది, చదువు నేర్పించింది, వాళ్ళ పిల్లల్ని ఎట్లంతా కష్టపడి మంచి పిల్లలుగా పెంచింది, ఇట్లా మాటలు బాగుందా? ముండమోసింది పోతుంది, ఊరు చెడిపింది, నేను నాలుగు పడిపోను, ఇట్లా మాట్లాడి ఏది బాగుంది చెప్పండి? అలాగే దేవుడు మనకి 2 చాయిస్ పెట్టినాడు. మిమ్మల్ని దేవుడు ఇట్లా పిలిచినాడు, కొంతమందిని అట్లా పిలిచినాడు. మీరు దేవుని నోట్లో ఎట్లా మాటల్లో మీరు పడాలని మీరు అనుకుంటారు. హల్లెలూయా. సో ఒకటి, మనకి ఇంకా టైం ఉంది కదా, ఓకే, మనకి ఒకటి దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. హల్లెలూయా. రెండోది ఏమంటే ఆయన మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. గైడ్ అంటే చూపించేది, ఇది నేర్పించేది అంటే ఒక్కొక్క విషయము తీసి స్పష్టంగా కూర్చోబెట్టి, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు, ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఎవరు ఈ పిల్ల? సెనరిటా ఉంది. సెనరిటాకి నేర్పించేకి ఎన్ని రోజులు పట్టింది? ఈ అనే ఒక విషయం నేర్పించేకి ఎన్ని రోజులు పట్టింది? ఇంకా పట్టింది. అది చేయి పట్టుకొని రాపియల్లా కదా, కర్సీ బుక్ లో రాపియల్లా. ఇంతంతా నేర్పించినాక కూడా 1.5-2 సంవత్సరాలు అయినా కూడా సొట్టగా రాస్తాను. అవునా? ఆ కరెక్ట్ గా రావాలనేకి ఒక 5-6 సంవత్సరాలు అయింది. సొట్టగా హ్యాండ్ రైటింగ్ ఎట్లెట్లో తనకి ఇష్టమైన డిజైన్లు అంతా రాస్తాడు. ఆమె ప్రైజ్ లో. అప్పుడు ఒక మనకు సరిగా రాకపోతే ఈ ముక్కలను నేర్చుకునేకి ఎన్ని రోజులు పట్టాలి? ఈ బైబిల్ వీడికి సభకు వచ్చే ముందు నేను చదివిన, ఇది నాకు క్లీన్ గా అర్థమైందని ఎవడన్నా చెప్పేటుంది. ఇప్పుడు అర్థమైంది. పరిశుద్ధాత్మైన దేవుడు లేకపోతే ఏది అర్థమయ్యలేదు ఇంట్లో ఉండేది. ప్రైజ్ లో. నేను ఎన్నోసార్లు చదివిందా స్టార్టింగ్ లో ఒక్క ముక్క అర్థం. అది ముఖ్యంగా ఈ పౌలు రాసిన పత్రికలంతా చదివేస్తే నా జుట్టులంతా నిలబడిపోతుంది. హల్లెలూయా. పౌలు రాసిన పత్రికలు అంత నునుపుగా, అంత సూక్ష్మంగా చదవాల్సిన ఆ విషయాలు చాలా జ్ఞానమైన విషయాలు. హల్లెలూయా. నువ్వు ఆది కాండం నుంచి చదువుకొని రావచ్చు, కొన్ని కథలుగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అవంతా ఓకే. ఈ పరమగీతాలు, ఈ ఎక్లెసియాస్టస్, సాంగ్ ఆఫ్ సాలమన్స్, ఇవన్నీ చదవాలంటే అయ్యారు. పౌలు రాసిండేవి ఇవన్నీ చాలా నునుపైన విషయాలు. ఇవంతా ఎవరు మనకు నేర్పియాలంటే పరిశుద్ధాత్మైన దేవుడు నేర్పారు. కథలు నేర్చుకోవచ్చు. కథల్లో ఉండే భావాలు నీకు అర్థం చేయాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క భావం బయటకు వస్తుంది. హల్లెలూయా. దావీదు గొలియాతు విషయంలోనే నాకు 100 సందేశాలు నేను ఇస్తాను. ఈ బైబిల్లో నేను మూల చాప్టర్ ఎత్తినా కూడా నేను ఆదాము అవ్వ కనెక్ట్ చేస్తాను. ఇదంతా ఎట్లా చేస్తుందంటే పరిశుద్ధాత్మైన దేవుడు నా వల్ల సత్యంగా అయ్యలేదు. నేను ప్రకటనలో ఎత్తినా కూడా దాన్ని నేను ఆది కాండంలో కనెక్ట్ చేసేకి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చిండాడు. ఇది నేను పరిశుద్ధాత్మ పొందుకునే ముందు నాకు తెలియదు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏమంటే ఈ బైబిల్లో ఉండే ఒక్కొక్క విషయాన్ని మనకి నేర్పియాలి. యోహాను 14:16, జాన్ 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. హల్లెలూయా. మొహమ్మద్ని అందరూ చూసింటారు. మొహమ్మద్ని అందరూ చూసింటారు. వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభు పంపిస్తానన్న ఒక మనిషి ఎవరు? మొహమ్మద్ అంటారు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తాంది
16 నుంచి, నేను తండ్రిని వేడుకొందును, ఆయన ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఆయన్ని చూడదు, ఆయన చూసేకి అయ్యలే. పరిశుద్ధాత్మని ఎవరు చూసేకి అయ్యలే, ఆయన్ని తెలుసుకునేకి అయ్యలే. ఆయనకు ఒక రూపము లేదు. ఓకే, హల్లెలూయా. లోకం చూసేకి అయ్యలే, ఎవరు చూసేకి అయ్యలే. ఎవరు విశ్వాసిస్తాడో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మైన దేవుడు ఆదరణకర్త, సమాధానకర్త మీ దగ్గరికి ఆయన వస్తాడు. ఆయన యొక్క పని ఏమంటే విశ్వాసించే వాళ్ళని విశ్వాసంలో బలపెట్టేది. చూడండి, ఆయన చెప్తున్నాడు, హూ విల్ అబాయిడ్ విత్ ద బిలీవర్స్. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసిస్తారో 16, 14, 16, 17, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటాడంట? మీ లోపల ఉంటాడు. వింటారమ్మా? హల్లెలూయా. పరిశుద్ధాత్మైన దేవుడు ఎక్కడ ఉంటాడంట? మీ లోపల ఉంటాడు, మీతో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? మీరు ఈ ప్రాణంతో ఉండేంత వరకు, మిమ్మల్ని ఎట్లయినా పరలోకానికి తీసుకొని పోయి చేర్పించేంత వరకు మీతో ఉంటాడు. హల్లెలూయా. ఆయన పని అదిగా, మిమ్మల్ని ఎట్లయినా లాక్కొని పోయి కష్టపడి యేసు ప్రభు ప్రాణం ఇచ్చి సిలువలో మిమ్మల్ని రక్షించేసి, ఆ రక్షణ మీరు పోగొట్టుకోకుండా మిమ్మల్ని ఎట్లయినా తీసుకొని పోయి పరలోకంలో చేర్పించాడు. హల్లెలూయా. అద్భుతాలు చేసేది, అద్భుతం పొందుకునేది ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు ఇచ్చేసిండాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, మీ విశ్వాసంగా మిమ్మల్ని ఏం చేసే? బాగు చేసి. ఆమేన్. హల్లెలూయా. ఆ అమ్మ వచ్చి ఎవరు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పోతాను ఆ తల్లి, ఆయన వచ్చి ఆయన చెంగును ముట్టిన వెంటనే ఆమెకు బాగా. అక్కడ యేసు ప్రభు తిరిగి యేసు నామలో పీసేసానేమన్నా చెప్పిన లేదు. ఆయన ముట్టిన వెంటనే అందరూ ఆయన మీద పడుతుంటారు. ఆయన వచ్చి ఆ ముట్టిన వెంటనే యేసు ప్రభు అంటాడు, నాలో నుంచి ఇప్పుడు ప్రభావం పోయింది, నన్ను ఎవడో ముట్టిండాడు. పేదలు అంటున్నాడు, చుట్టూ ఉండే ప్రజలు అంటున్నారు, ఏసప్ప ఏం మాట్లాడుతున్నారు, ఇంతమంది నీ మీద కిక్కించుకొని పడుతున్నారు, ఒక్కడు ముట్టిండాడు అంటాడు. వాటి దేవునికి సన్నిధానం వాడి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నింద పడుతుంటారు. యేసు ప్రభు అంటున్నాడు, లేదు ఒక్కడుదా నన్ను ముట్టే. హల్లెలూయా. ఎవరు కనుక్కునేకైతుంది? దేవుడు అంటున్నాడు, లేదు ఒక్కడుదా నన్ను ముట్టే. ఏమంటది లాస్ట్లో వచ్చి, నేందా నిన్ను ముట్టింది, నీ కొంగు ముడితే నాకు ఏమన్నా దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసంగా నేను బాగు చేసి. హల్లెలూయా. సో మీరు బాగుపడాలా, మీకు అద్భుతాలు కావాలంటే యేసు ప్రభు మీకు అద్భుతం చేసేసి. ఎక్కడ చేసే? సిలువలో ఆల్రెడీ చేసేసింటాడు. ఆయన అంటున్నాడు, నా యొక్క గాయాల మూలకంగా మీరు బాగుపడేసి స్వస్థత పొందేసింటారు. సో ఆయన చెప్పేసిండాడంటే జరిగేసి. హల్లెలూయా. ఇప్పుడు పొందుకోవాల్సిందేది ఎవరు? మీరు. ఎట్లా పొందుకోవాలా? విశ్వాసించాలి. ఏమని? అవును, యేసు ప్రభు ఇచ్చేసి నేను పొందుకున్నా. మళ్ళా అది వస్తే, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, అబ్బా యేసప్పా నీ గాయాల వల్ల నాకు బాగైంది. ఆమేన్. మరుసటి రోజు మళ్ళా జ్వరం వచ్చింది, నేందా నిన్న బాగైంది అని చెప్తే కదా, నువ్వు ఎట్లా రావచ్చు? నీకు మానం లేదా? నీకు మర్యాద? సత్యಕ್ಕೆ ಸೇರಿಸುವನು. ఇదిదా సత్యం. హల్లెలూయా. ఏది సత్యం? బైబిల్ రాశారు. హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ మీలోకి వచ్చేటప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, పరిశుద్ధాత్మైన దేవుడు ఆయనకు వచ్చిందంతా బోధించలే. వేటిని వినునో, అంటే దేవుడి దగ్గర నుంచి వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. సో ముందు
యేసు ప్రభు రాకడ గురించి, భూకంపాల గురించి, నరకం ఎట్లుంటుంది, ప్రళయాలు ఎట్లుంటుంది, జనాలు ఎట్లా నాశనం అయిపోతారు, ఏమేమి జరుగుతుంది, ఇవన్నిటినీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. హల్లెలూయా. ఎందుకు బోధిస్తాడు? వాటిలో నుంచి తప్పించుకొని మీరు నా దగ్గర భద్రంగా ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నా కొడుకు నడుచుకో, రే గుంతుంది చూడరా అంటే గుంతలో పడునే కాదు, కొంచెం హుషారుగా భద్రంగా తప్పించుకొని పోని. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమంటే బోధించే పని, నేర్పించే పని. ముందర ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎట్లా భద్రంగా ఉండాలనేది నేర్పించే పని. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజుకి మనకి 2 విషయాలు మనం నేర్చుకునేకి అయింది. మన దగ్గర ఏం లేదు, టైము లేదు. హల్లెలూయా. సో సీరియల్ వచ్చి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేశారు, ఎపిసోడ్ నెంబర్ 2. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొడరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ వాక్యం ఉన్నది, ఈ వాక్యం అంతా తలలో పెట్టుకోండి. పరిశుద్ధాత్మని దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నాతోనే ఉన్నాడు, నా లోపలనే ఉంటాడు, నా కొరకే ఉంటాడు. నన్ను దిద్దేకి, నాకు దారి చూపించేకి, నన్ను నడిపించేకి, నన్ను పరలోకంకి ఎట్లయినా చేర్పించేకి ఆయన కష్టపడుతున్నాడు. నేను ఆయనతో పాటు ఆయన చేయబట్టుకుని నడుస్తానని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి మనము దేవునికి అప్పగించి మనం ఈ ప్రార్థన ముగిస్తాం. ముగించే ముందు ఈరోజు రాబోజనాలు ఉంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ముందుకు వచ్చి మీరు నిలబడుకోండి. నా జీవిత కాలమంతా కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకే